మకా నక్షత్ర అధిపతి కేతు. రాశి సింహరాశి. రాశ్యాధిపతి రవి. వర్ణం శూద్రవర్ణం. యోని ఎలుక. గణం రాక్షస గణం. నాడి అంత్యనాడి. తత్వం జలతత్వం. గుణం తమో గుణం. మకా నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకు మా, మీ, ము, మే అనే అక్షరములతో పేర్లు పెట్టుకోవచ్చును. జనన దోషం కలదు. బాలారిష్టం లేదు. మకా నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు రత్నంగా వైడూర్యం ధరించవచ్చును. రుద్రాక్ష నవముఖి రుద్రాక్ష. నక్షత్ర విశేషములు. ఆకాశంలో సింహరాశిలో చెప్పబడిన ప్రధానమైన నక్షత్రములలో మకా నక్షత్రంను గుర్తించడం జరిగింది. ఈ నక్షత్రం భూమి నుండి 77.49 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ నక్షత్రం గోధుమ రంగుతో ప్రకాశిస్తుంది. నక్షత్ర ఆకారము. ఇందులో 5 నక్షత్రములు పల్లకి బొంగు చుక్కలా ఉండడంచే మకాం ఆందోళిక పంచ అని వరరుచిచే తెలియజేయబడింది. శూద్రవర్ణం రాక్షస గణము అగ్నిమండలానికి చెందినదని చెప్పబడింది. నక్షత్ర పురుషునికి ఈ నక్షత్రము ముక్కు అవుతుంది. నక్షత్రానికి చెందిన గ్రహము. మకా నక్షత్రంనకు అధిపతి ఛాయాగ్రహముగా చెప్పబడిన కేతువు. ఈ నక్షత్రము సింహరాశిలో ఉండడంతో ఈ నక్షత్రానికి రాశ్యాధిపత్యం సూర్యునకు చెప్పబడింది. జ్యోతిష్శాస్త్రము అనుసరించి కేతు మోక్షకారకునిగా చెప్పబడ్డాడు. మకా నక్షత్ర దేవత. మకా నక్షత్రానికి అధిదేవత పితృదేవతలు. మకా నక్షత్రానికి ఋగ్వేదంలో అఘ అనే పేరు ఉంది. పల్లకి ఆకారంలో 5 చుక్కలు ఇందులో ఉన్నాయి. ఇవి సింహరాశిలోని ఆల్ఫా, ఈటా, గామా, జీటా, మ్యూ అనే 5 చుక్కలు. మహాకాంతివంతమైన ఆల్ఫా చుక్కయే మకా నక్షత్రంగా చెప్పబడింది. ఒకప్పుడు దక్షిణీయనం మకకార్తితో ప్రారంభం కావడం చేతనేమో మకాకు పితృదేవతలు అధిదేవతలని తైత్తరీయ సంహితం చెబుతోంది. మకా నక్షత్ర పాదనామాధ్యక్షరములు. మకా నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకు మా, మీ, ము, మే అనే అక్షరములతో పేర్లు పెట్టుకోవచ్చును. మకాలో పుట్టిన వారికి దోషములు. మకా నక్షత్రమునకు శాంతి నక్షత్రముగా చెప్పబడింది. నక్షత్ర పాదములలో దోషములు. 1వ పాదంలో శిశుగండము, అలాగే 2, 3, 4 పాదములలో అన్నింటిలో శుభదాయకంగా ఉన్నట్లు కనిపిస్తుంది. బాలారిష్టములు. మకా నక్షత్రము బాలారిష్ట నక్షత్రము కాదు. శాంతులు. మకా నక్షత్రము గండాంతర నక్షత్రము. అందున మొదటి పాదానికి ఈ దోషము ఎక్కువగా అయినా 1, 3 పాదములకు శాంతులు చేయవలసి ఉంటుంది. మకా నక్షత్రంలో పుట్టినవారి లక్షణములు. అధినాయక గ్రహము కేతువు. జంతు సంకేతము మగ ఎలుక. గుర్తు పల్లకి. ఈ నక్షత్రంలో పుట్టినవారు ఉన్నత స్థానాలకు చేరుకోవాలనుకోవడమే కాకుండా ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. అనుభవములో కూడా ఈ నక్షత్రము వారు ఉన్నతమైన స్థానాలకు చేరుకున్నారు. ఈ నక్షత్రానికి గుర్తు పల్లకి. పల్లకి అనేది రాజగౌరవము పొందిన వారికి, ప్రభువులకు మాత్రమే సాధ్యమయ్యే వాహన సౌఖ్యము. అందుచేత ఈ నక్షత్రములో పుట్టినవారు తాము అందరిలాంటి వారు కామని, తమకు మిగిలిన వారికి తేడా ఉందనే అనుకుంటూ ఉంటారు. మిగిలిన వారికి లేని ప్రత్యేకతలు తమకు ఉన్నాయని భావిస్తారు. ఇదే భావనతో అహంకారాన్ని ప్రదర్శిస్తారు. తమకు ఏ నిబంధనలు వర్తించవని, తాము అందరికీ అతీతులమనే భావన, విచ్చలవిడితనం వీరిలో కనిపిస్తుంది. ఈ నక్షత్రాధిపతి కేతువు ఛాయాగ్రహము. రాహువుకు కేవలం తల మాత్రమే ఉంటే కేతువుకు తలలేని మొండెం. పూర్వజన్మ వాసనలు పాపపుణ్యాలను వెంట తెచ్చేది తోక కావడమే ఈ నక్షత్రము వారు ఆలోచించి పథకం ప్రకారము ప్రవర్తించరు. ఎప్పుడు ఏది అనిపిస్తే అదే చేస్తారు. మంచి ముందు చూపు వీరికి ప్రధానమైన బలంగా చెప్పవచ్చును. వీరిలోని మరొక ముఖ్య కోణం ప్రాధాన్యత. మకా నక్షత్రం వారు ప్రాధాన్యత లభించకపోతే సహించరు. అధికారం చిక్కినప్పుడు దానిని దుర్వినియోగము చేయకుండా సమర్థవంతంగా ఉపయోగిస్తారు. అధికార దాహం ఎక్కువ అనే నిందను మోయవలసి వస్తుంది. మకా నక్షత్రం వారు అయితే ఈ ఒడ్డు లేక ఆ ఒడ్డు అన్నట్లు ప్రవర్తిస్తారు. ఇది స్నేహంలో కూడా వర్తిస్తుంది. పెట్టుకుంటే నెత్తిన పెట్టుకోవడం లేదా అసలు అంటిముట్టనట్టు ప్రవర్తించడం. సరి అయిన వారు దొరికితే సదా అంటి పెట్టుకొని తిరుగుతారు. ఏమాత్రం పేచి వచ్చినా ఎడాపెడా చెడామడా రొచ్చు చేసుకుంటారని చెప్పవచ్చును. శాస్త్ర నిర్వచనము అనుసరించి మఖా నక్షత్ర జాతకులు కఠినులు, పితృభక్తి కలవారు, చెడ్డ పనులు చేయువారు, తీవ్ర స్వభావము కలవారు, మంచి విద్యావంతులు, పుణ్యాత్ములు, బుద్ధివంతులు, శత్రుఘాతకులు అగుదురు.
ఇక మఖా నక్షత్రం యొక్క విద్యా విషయాల గురించి తెలుసుకుంటే, మఖా నక్షత్రానికి అధినాయకుడు కేతువు. రాజనీతి శాస్త్రము, ఐఏఎస్, ఐపీఎస్ వంటి పబ్లిక్ సర్వీసుకు సంబంధించిన విద్యలలో రాణింపుతో పాటు జ్ఞాన సంబంధమైన తత్వము, తర్కము, వేదాంతము, మత సంబంధ విద్యలలో నేర్పు ఉంటుంది. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారములు వీరికి అధికారముతో కూడినవి, స్వేచ్ఛగా చేసుకునే వృత్తులు మరియు స్వాతంత్ర వృత్తులు ఎక్కువగా రాణిస్తాయి. అగ్ని సంబంధమైన వస్తువులకు సంబంధించిన వ్యాపారములు రాణిస్తాయి. రాజకీయ నాయకులుగా, లాయర్లుగా, పెద్ద పెద్ద సంస్థలకు అధిపతులుగా, సంగీతవేత్తలుగా, పురాతత్వ నిపుణులుగా, చరిత్రకారులుగా స్వయం కృషితో పైకి వచ్చేవారై ఉంటారు. కేతువు కారకుడు అవడంతో వీరు వ్యాపారాల విషయానికి వస్తే రోల్డ్ గోల్డ్ నగలు, వస్తువులు వంటి వ్యాపారాలలో రాణిస్తారు. నివాసము ఈ నక్షత్రము ప్రత్యేకముగా పట్టణ స్థానములలో బలము కలిగి ఉండడంతో నగర పట్టణ ప్రాంతాలలో ప్రముఖ సంస్థలు లేదా వ్యాపార కూడళ్లకు దగ్గరలో ఉండడానికి ఇష్టపడతారు. ఇక మఖా నక్షత్రం వారి ఆరోగ్య విషయాన్ని గురించి తెలుసుకుంటే, మఖా నక్షత్రంలో పుట్టిన వారికి గుండె దడ, గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, గాల్ బ్లాడర్లలో రాళ్ళు, జల సంబంధమైన రోగములు, అల్సర్లు, చర్మ రోగములు, నోటిపూతలు, మధుమేహము వంటివి ఏర్పడే అవకాశములు ఉన్నాయి. ఈ నక్షత్రంలో రోగములు ఏర్పడితే ప్రాణభయాన్ని కలిగిస్తాయి. ఈ దోషములు మొదటి పాదమైతే 15 రోజులు, రెండవ పాదము 7 రోజులు, మూడవ పాదము 17 రోజులు, నాలుగవ పాదమైతే 20 రోజుల వరకు తీవ్రంగా ఉండి పీడించగలదని చెప్పవచ్చు. ఈ దోష నివారణకు పితృదేవతలను శాంతింపజేయడం, మృత్యుంజయ మహామంత్రమును 10,000 సార్లు జపం చేయించి విధి విధానముగా శాంతులు చేసి తిలసహిత గంధమాల్య క్షీరోద్దానమును ఉత్తర దిశలో బలిని ఇవ్వాలి. స్త్రీల ఫలితములు ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వల అవడం మంచిది కాదని చెప్పడంతో తద్దోష నివారణకు శాంతి చేయవలసి ఉంటుంది. పైన చెప్పిన సాధారణ ఫలితములన్నీ వీరికి అన్వయిస్తాయి. మఖా నక్షత్రంలో పుట్టిన స్త్రీలు మంచి ఆకర్షణీయమైన రూపము, పెద్ద కళ్ళు, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. విద్య చక్కగా వస్తుంది. ఉద్యోగమైన లేదా గృహ నిర్మాణమైన సమర్థవంతంగా నిర్వహిస్తారు. కోపం ఉన్నా అది సాధారణంగా అదుపులోనే ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి పట్టలేని కోపంతో వ్యవహరిస్తారు. ధార్మిక చింతన ఉంటుంది. మనస్సులో విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ నక్షత్రములోని వివిధ పాదాలలో పుట్టిన వారి లక్షణములు. మొదటి పాదము. ఈ పాదానికి అధిపతి కుజుడు. దీనికి సేనాంశ అనే పేరు ఉంది. ఇందు జన్మించిన వారు పెద్ద పెద్ద వారితో స్నేహములు ఉంటారు. ఉన్నతమైన లక్షణములు, అనర్గళంగా ప్రసంగించే నేర్పు కలిగి ఉంటారు. రెండవ పాదము. ఈ పాదానికి అధిపతి శుక్రుడు. దీనికి భుక్తాంశ అనే పేరు ఉంది. త్యాగగుణము, ఏకాంతమంటే ఇష్టము, సౌందర్యము, లలిత కళలలో ఇష్టత కలిగి మంచి సంపాదన, భోగములు కలిగి ఉందురు. మూడవ పాదము. ఈ పాదానికి అధిపతి బుధుడు. దీనికి విచక్షణాంశ అనే పేరు ఉంది. సర్వకార్య నిపుణత్వము, దూరదృష్టి కలిగి ఉన్నను కొందరికి వైవాహిక జీవితం ఆనందాన్ని కలిగించదు. వివాహేతర సంబంధాలు దీనికి కారణమని చెప్పవచ్చును. ఇక నాలుగవ పాదం. ఈ పాదానికి అధిపతి చంద్రుడు. దీనికి అత్యాంశ అనే పేరు ఉంది. ఈ పాదములో పుట్టిన వారికి మంచి ఆలోచన శక్తి, అస్థిర బుద్ధి, రోగపీడలు, మితిమీరిన ఆత్మవిశ్వాసముతో మంచి అవకాశములను జార విడుచుకుంటారు. కార్యదీక్ష, ఆర్థిక బలము కలిగి కార్యనిర్వహణ నేర్పు కలిగి ఉంటారు. ఆసక్తి, పట్టుదల, వికాసము, తీవ్ర ప్రేమాధిక్యత కలిగి ఉంటారు. శారీరక లేదా మానసిక వికారము, బుద్ధిబలము, దేవ ప్రేరణ కలిగిన మనస్సు, తండ్రి మూలక ధన లాభము ఉంటాయి. మంచి తెలివితేటలు, ఉత్సాహము, వ్రాతయందు సమర్థత, అనేక మంది మిత్రులు కలిగి ఉన్న ధైర్యహీనుడై ఉంటారు. మొండి ధైర్యము, పట్టుదల, సంకల్పసిద్ధి, అదృష్టము, విషయాభిలాష అనే అనేక విధాలుగా అభివృద్ధి చెందుతారు. మనోనిబ్బరము ఎక్కువ. మనస్సులో అనుకున్నవి కార్యరూపం దాల్చే వరకు ఆగని తత్వం. ఇతరులపై ఆధారపడకపోవడం వంటి లక్షణాలుంటాయి. అన్ని విధములుగా ఆధిక్యాన్ని కనపరచడం, ఉత్సాహము, శక్తిగల వ్యాపార నైపుణ్యం, పిత్రార్జిత్యాన్ని గురించి ఆందోళన పడటం వంటి లక్షణాలుంటాయి. అన్నీ ఆకస్మికంగా జరగడం, ఉదార స్వభావము, స్నేహపాత్రులుగా ఉండడం, సాయపడే మనస్తత్వం, సోదర ప్రీతి కలిగి ఉంటారు. విమర్శకులు, ఉత్తమ శిక్షా లక్షణములుండుట, మానాభిమానము, కుటుంబ సభ్యుల
వల్ల మోసపోవడం వంటి ఫలితాలు ఏర్పడతాయి. సూక్ష్మబుద్ధి, రహస్యవర్తనము, స్వాతంత్రులు, స్వవిషయాల కోసం ప్రయాణాలు చేసేవారై ఉంటారు. ఆత్మపరీక్ష చేసుకునేవారు, ఇతరుల ఉద్దేశాన్ని వేగంగా గ్రహించే నేర్పు, దృఢ మనస్కులు, జాగ్రత్త కలిగిన వారు, వృత్తిలో ఆందోళన కలిగి ఉందురు. స్వశక్తి తక్కువగా ఉన్న ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించే తత్వం, మంచి మనస్సు కలిగి ఉంటారు. పట్టుదల, నిష్కషటులు, సిగ్గుపడే మనస్తత్వం, ప్రాపంచిక విషయాలపై ఆసక్తి, తొందరపాటు వీరి కష్టములు చివరకు ఆశీస్సులుగా మారును. కాలానుగుణంగా ప్రవర్తించే నేర్పు, ఉద్రేకము, ఆదర్శబుద్ధి, అశాంతిగా జీవించడం వంటి లక్షణాలున్న అదృష్టవంతులనే చెప్పవచ్చును. సాధారణముగా మఖా నక్షత్రము వారికి 21, 26, 31, 33, 38, 43, 50, 54 సంవత్సరములు యోగవంతమైన కాలము. మఖా నక్షత్రం వారికి ఎవరితోనైనా కుదురుతుంది, కానీ ఆశ్లేష, పునర్వసు నక్షత్రముల వారు పిల్లులు అవడంతో అసలు పొసగదు. ఈ నక్షత్రముల వారికి దూరంగా ఉండడం మంచిది. అలాగే స్వాతి నక్షత్రము వారితోనూ సరిగ్గా సరిపోదు. వీరితో వ్యాపార లావాదేవీలు పొరపచ్చాలకు కారణాలవుతాయి. అయితే మిగిలిన రాహు నక్షత్రముల వారితో సంబంధాలు అనుకూలంగానే ఉంటాయి. వివాహంలో పరస్పర అవగాహన అనేది ప్రధానమైన విషయము. ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయంలో అంత ప్రాధాన్యత వహించవు. మఖా నక్షత్రము పురుషునికి సరిపోయే నక్షత్రాలన్నీ మఖా నక్షత్ర అమ్మాయికి నప్పవు. అలాగే మఖా నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలన్నీ మఖా నక్షత్రం అబ్బాయికి నప్పవు. ఎవరికి ఏ నక్షత్రంలో నప్పేది ఈ దిగువన పరిశీలించవచ్చును. మఖా నక్షత్రం అబ్బాయి, ఒకే నక్షత్రమైన మఖా నక్షత్రం అమ్మాయితో వివాహము ఆదర్శవంతంగా ఉంటుందనే చెప్పవచ్చును. ప్రధానంగా కలవని నక్షత్రాలు రోహిణి, పునర్వసు, ఆశ్లేష, హస్త, స్వాతి, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రం అమ్మాయిలతో సఖ్యత ఉండని కారణంగా ఈ నక్షత్రముల వారు కాకుండా మిగిలిన వారితో నిరభ్యంతరంగా వివాహము చేసుకోవచ్చును. వధు నక్షత్రముగా నప్పే నక్షత్రాలు అశ్విని, భరణి, కృతిక, మృగశిర, ఆర్ద్ర, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వభద్ర వారితో అనుకూలముగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రము అమ్మాయి. ప్రధానంగా సరిపోని నక్షత్రాలు రోహిణి, పునర్వసు, ఆశ్లేష, స్వాతి, విశాఖ, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి ఈ నక్షత్రముల వారు కాకుండా మిగిలిన వారితో నిరభ్యంతరంగా వివాహము కుదుర్చుకోవచ్చును. వర నక్షత్రముగా నప్పే ఇతర నక్షత్రాలు అశ్విని, భరణి, కృతిక, మృగశిర, ఆర్ద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ 1వ పాదం, శతభిష, ఉత్తరాభద్ర. గమనిక, ఇది సాధారణమైనవి. 2 జాతకములు సరిపోల్చి బాగున్నప్పుడు పై నక్షత్రములలో కొన్ని సడలింపులు ఉంటాయి. కేవలము నక్షత్రములను మాత్రమే సరిపోల్చి వివాహము చేయడం సమంజసం కాదు. మఖా నక్షత్రం వారి అదృష్ట సంఖ్యలు 2, 3, 4, 5. అలాగే అదృష్ట వారములు ఆది, బుధ, గురువారాలు. మఖా నక్షత్రం వారు ఆరాధించవలసిన దేవతలు పితృదేవతలు గణపతి, సూర్యుడు.